ఆయన రాత్రి చూసావా? చూసానా, ఎలా అనిపించింది? చాలా బిగ్ బాస్ ఇస్తారు. ఫైట్లు వేணுమా ఫైట్ ఇరుకు, డాన్స్ వేணுమా డాన్స్ ఇరు, హగ్గు వేணுమా హగ్ ఇరుకు, కిస్ వేணுమా కిస్ ఇరుకు, పృథ్వీరాజు ఓవర్ యాక్షన్ వేணுమా అది ఇరుకు, అబ్బాయి ఓవర్ యాక్షన్ అది ఇరుకు. అంటే నిన్న జరిగిన ప్రభావతి 2.0 చాలా డిఫరెంట్ గా టర్న్లకు ట్విస్ట్లకు చాలా బాగా అనిపించదన్న. నిన్న జరిగిన ప్రతి ఒక్కటి అన్న గుడ్లను కాపాడుకోవాలన్న. సో గుడ్లను కాపాడుకునే విషయంలో ఈ నిఖిల్ టీం కష్టపడుతుంది, మన అబ్బాయి టీం చాలా కష్టపడుతుంది. సో అనుకోకుండా అబ్బాయి టీం వాళ్ళు ఏం చేస్తారంటే నిఖిల్ తోసేస్తారన్న. నిఖిల్ తోచైన వాడు గాలి ఎగిరి అవుతాడు, వాడు ఉన్నాడా పోనీ అనే డౌట్ ఉంటుంది నాకైతే. బిగ్ బాస్ క్లోజ్ అయిపోయింది, కేసు వస్తా అనుకున్నా. ఎటకేలకైతే వాడు లేస్తాడు, పోయి లోపలికి ఏడుస్తాడు. అప్పుడు పోయి అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నా, నీకు ఫ్యామిలీ ఉందిరా ఏడోకంటే, లేదు ఈ కప్పు కొడుతున్నాయి, నాకు పిల్లలు కావాలి, నా పిల్లలు కావాలి, ఈ కప్పు కొడుతున్నా నా పిల్లలు ఇంట్లో రాణిస్తారని మారుతుంటే ఇప్పుడు ఇంకా సింపతి బంద్ చేయడం అన్న ఫీలింగ్ కలిగిందన్న. నిన్న చాలా రసం జరిగింది. ఈ రోజు ఇప్పుడు 2.24/7 ఎపిసోడ్ మొత్తం ఫుల్ చూస్తుంటే చాలా వెరైటీ అనిపిస్తాను. మీన్స్ మన బయట ఏం కనిపిస్తున్నా అబ్బాయి నవీన్ చాలా నెగిటివ్ ఉంటుంది. అవునాను కదా, నా గేమ్ ఆతలా ఉంది కదా. బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తుంటే ఆదిత్య పోయి ఆన్ లేపుతాడు, మన సోనియా పోయి ఆన్ లేపుతుంది, మన నిఖిల్ పోయి ఆన్ లేపుతాడు. ఇది జరిగిన కామెడీ ఏంటంటే అన్న మస్తు నాకు అనిపించింది. అబ్బాయి నవీన్ లేపుతున్నాడు, ఆదిత్య వచ్చి అరే నువ్వు చాలా మంచి పాయింట్ మీద మంచి చీఫ్ ఉన్నావు అని అంటాడు. అప్పుడు సోనియా వచ్చి అబ్బాయి నవీన్కి రాసుకుంటే హగ్గిస్తుంది. హగ్గు రాగానే కొడుకు అందరూ బాయ్ కొడుకు అందరూ పృథ్వీరాజ్ గానీ నిఖిల్ గానీ నాయమని కొడుకు అలర్ట్ అయిపోతారు. కొడుకు హగ్గు రాగానే సోనియా హగ్గిస్తారని కూడా ఎగ్జైట్ అవుతారు కొడుకు. ఇక వాడు అదే మన అబ్బాయి నవీన్కి హగ్గిగానే వాడు నిఖిల్ వచ్చి సోనియాని అబ్బాయి నవీన్ ఇద్దరు హగ్ చేసుకున్నాడు. వాడు దూరం నుంచి నాగమణి కంటే వస్తాడు, అరే నేను హగ్గు మిస్ అవుతున్నా వచ్చి వాడు వచ్చి నలుగురు హగ్గిస్తాడు. ఊరి నీ అమ్మాయి హగ్గులు గోలు ఎందరో అర్థం కాదు. అక్కడ మనకు అబ్బాయి నవీన్ అయిపోతుంది అన్న. అబ్బాయి నవీన్ టాస్క్ పోతే లోపలికి వస్తే నిఖిల్ వర్సెస్ మన నాగమణి డిస్కషన్ నడుస్తాను. అరే నిఖిల్ నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నవరా, కానీ నువ్వు కొద్దిగా ఓవర్ రెస్పాండ్ అవుతున్నారా అని నాగమణి ఇక్కడ ఎప్పుడు చెప్తుంటామట. అది కొద్దిగా చూడడానికి కూడా బాగా అనిపించింది అన్న. ఇక ఆదిత్య మాట్లాడు, ఆదిత్య అయితే డిఫరెంట్ క్యాండిడేట్ ఆయన ఏమన్నాడు, ఆయన అంటే ఉంటాడు కదా మన రేలింగ్ మామయ్య, అందరు బాగుండాలి నేను బాగుండాలి అందంగా సరోజా వద్దు సరోజా అని పృథ్వీరాజ్ గారిని అరే డోంట్ ప్లే స్టూపిడ్ గేమ్స్, అరే డోంట్ ప్లేయర్ అన్నట్లు వాడు పోయి ఆ టీమ్ లో చెప్తాను నిఖిల్ టీమ్ అన్న మీ ఓన్ చెప్పుకున్నాను కొద్దిగా గేమ్ వచ్చి ఆడమని కుట్లవద్దని చెప్పమని. అదంతా ఉన్నా నాకు బాగా డిస్టర్బెన్స్ ఈ రోజు అంది ఏంటంటే నిఖిల్ నాకు ఉప్పు కప్పు రంబు నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుచుండు, ఎంత చెప్పినా మానకుండు, విశ్వదాభిరామ నిఖిల్ ని సోనియా చుట్టూ తిరగడం బంజేరా మామ అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఎందుకంటే పాపం నిఖిల్ టీమ్ లో వాళ్ళ మన నైనిక గాని విష్ణుప్రియ గాని మన ఎవరు మన అమ్మాయిలు గాని మన సీత గాని చాలా కష్టపడుతున్నారు అన్న. ఓన్లీ ఆ రెడ్ గుడ్ అనేది నిఖిల్ సంపాదించింది కాదు, ఆ రెడ్ గుడ్ సంపాదించమని చెప్పింది సీత పాపం. సో అప్పుడు ఏమైతే అంటే చెప్తారన్నమాట, రెడ్ గుడ్ వచ్చి బిగ్ బాస్ ఏమంటాడు, రెడ్ గుడ్ ఎవరి దగ్గర ఉందంటే నిఖిల్ నా దగ్గర ఉంది సార్ అంటే, ఈ గుడ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చీప్ అవుతారంటే, ఈ గుడ్ ఎవరికి ఇస్తామంటే సోనియాకి ఇస్తా అంటాడు. అరే నీ అమ్మ నీ పాప నీ టీం కోసం కష్టపడ్డది సీత, నీకు టీం కోసం కష్టపడ్డది కిరాక్ సీత, మన విష్ణుప్రియ నైనిక మన పృథ్వీరాజు పాపం అగ్రెసివ్ అయ్యాడు. సో వీళ్ళకి ఇస్తారేమో అనుకుంటా మెల్ల వయసు సోనియాకి ఇస్తాడు. నీ బుద్ధి నచ్చినట్టుంది బాగా. అదే నాకు అదే నీకు ఇంకో విషయం చెప్పమర్చిపోయినా, నిన్న నిఖిల్ నాగమణికని కొట్టిండు ఆయన తోసేసాడు. అందరు ఏమంటారు ఎందుకు తోసినంటే నాగమణికంట మన సోనియాని తీసుకుపోయి ఒక హగ్గు అడుగుతారు అనమాట. అక్క కొద్ది లోపల రావంటే నేను ఏమి ఇస్తుందా అనుకున్నా, అక్క ఒక హగ్గు ఇవ్వని నాకు దొంగపోయాడు నాగమణికి అడిగాడు, అక్క హగ్గు మాట్లాడాడు. వీడు బయటకు వచ్చేమో నాకు నా పిల్లం కావాలి నా పిల్ల కావాలి అని వీడు అంటాడు. దూరం హగ్గులు కిస్తులు ఇస్తాడు దొంగ అందరితో కానీ ఇది తీసుకుంటాడు. నిజంగా అందుకోసమే మన నాగమణి కట్ట నిఖిల్ తోచిండు. ఎందుకంటే మన నిఖిల్ దొరకలేని అవకాశం, పృథ్వీ దొరకలేని అవకాశం, అభినయం దొరకలేని అవకాశం నాగమణి కట్ట కొట్టేసింది కాబట్టి నిఖిల్ నాకు దోచిన ఫీలింగ్ వచ్చింది. ఇదైతే బాగా జరిగింది ఈ రోజు కానీ ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు ఇంకోటి ఏంటంటే మన సింపతి స్టార్ నాగమణి కట్ట బర్త్డే అంటే ఈరోజు. సో మన బర్త్డే కూడా మంచిగా జరుపుకోవాలి బ్రదర్. నువ్వు సింపతి బంద్ చేసి ఇక్కడ గేమ్ ఆడాలని కోరుకుంటున్నా. ఓన్లీ సింపతితో గేమ్ ఆడుతున్నా, చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈసారి అయితే నాకైతే ఏమన్నా లాస్ట్ లో కూడా రైతు బిడ్డ అన్నాడు, ఇప్పుడు లోపలేమో పిల్లం బిడ్డ అంటున్నాడు ఒకటి సింపతి స్టార్. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే అబ్బాయి ఎందుకు ఊకే బిగ్ బాస్ మీద ఫైర్ అవుతుండే కదా? అవును చెప్పాలన్నా, సూపర్ మంచి క్వశ్చన్ అడిగారు. అబ్బాయి నేను చీఫ్ అయినా తను చీఫ్ అయిన తర్వాత నేను మంచి గేమ్ ఆడుతాడు అనుకున్నా, కానీ చీఫ్ అయిన తర్వాత గేమ్ ఆడింది లేదు ఏం లేదు. ఈయన ఏం చేస్తున్నా అంటే ఈయన వల్ల ఈ రోజు గుడ్ల టాస్క్ ప్రభాతి 2.0 టాస్క్ ఓడిపోయారు వాళ్ళ టీం వాళ్ళు పాపం. సో అప్పుడు ఏమైంది, అబ్బాయి నబిల్ కి చీఫ్ అయ్యే ఛాన్స్ పోయింది, మన యష్మికి చీఫ్ అయ్యే ఛాన్స్ పోయింది, ప్రేరణ చీఫ్ అయ్యే ఛాన్స్. నిజంగా యష్మి ప్రేరణ ఏం గేమ్ ఆడినా వాళ్ళొక లేడీ టైగర్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఇంతకుముందు ఏం గేమ్ ఆడినా తెలియదు, కానీ నిన్న ఈ రోజు ఆడిన గేమ్ అయితే లేడీ టైగర్స్ ఫీల్ వచ్చింది. రెండు టీంలు కూడా అన్న వాళ్ళిద్దరు కత్తి ఇచ్చట మాత్రం అన్నప్పుడు పొడుచుకుంటుండే భయ, అంత ఫైర్ అనిపించింది. నిజంగా ఈ మన అబ్బాయి నవీన్ వల్ల తను గేమ్ ఆడేమాడు ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా అంత రిలాక్స్ అయిపోతాడు. అన్న గురించి కొట్టుకోవడం ఏందంటాడు, అరే భయ్ నువ్వు ఆడు భయ్. అవును
చూడండి బిగ్ బాస్ టాస్క్ ఎందుకు ఇస్తాడు గేమ్ ఆడమనిస్తాడు ఆ. ఏమంటాడు బిగ్ బాస్ టాస్క్ టాస్క్ ఇచ్చిన చెప్తున్నాడు బిగ్ బాస్ కోపం రాదా మరి 100% బిగ్ బాస్ ఏం చేసి డోర్ ఓపెన్ చేసి దెంగేస్తారు పోతే పొండే అని అన్నాడు ఆ. సో ఆ రకంగా జరిగింది అభయ్ నవీన్ మీద చాలా సీరియస్ గా ఉన్నారు నాకు తెలిసి రేపు నాగార్జున వచ్చి మొత్తం తిట్టు రాసుకొస్తాడు అభయ్ నవీన్ ఎట్లా తిట్టాలి ఒక 100 తిట్లు రాసుకొస్తారు పక్క ఎలిమినేషన్ ఏమైనా అయ్యే ఆప్షన్ ఉందంట అబ్బాయి 100% ఆయన ఏమంటారు తన బాయ్ తన దోకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నీకు ఎవడమ్మా నామినేషన్ లకి నువ్వు మంచిగా నువ్వు చీప్ అయినా మంచి గేమ్ ఆడుకుంటుండగా నిఖిల్ దగ్గరకు పోయి నిఖిల్ డిపెండ్ చేస్తాడు అన్న డిపెండ్ చేయట్లే ఊకే కలిసిపోయి ఆయనకైనా డెసిషన్ చేసుకున్నాడు బిగ్ బాస్ ఎందుకు రావడం బిగ్ బాస్ సెల్ఫ్ నామినేట్ అవుతాడు ఇప్పుడు నీకు ఎవరు ఓటు వేస్తారు లోపల నువ్వన్నా పృథ్వీ ఈజీగా యష్మి ఈ 2 రోజుల గేమ్ చాలా బాగుందన్న తనైతే తనకు ఓటు పడే ఛాన్స్ యష్మి ఫైర్ అవుతుంది ఎట్ టైం గేమ్ కూడా నిరూపించుకుంటది తను డిఫెండ్ చేసే సత్తా అదే నిరూపించుకుంటది క్వాలిటీస్ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తనకి అవును ఓవర్ కాన్ఫిడెన్స్ లోపలికి వెళ్ళి వేరే గేమ్ ఆడుకుంటది కానీ అది కామన్ ఉండడం థ్యాంక్ యూ ఓకే డన్